తెలుగు రాష్ట్రాలను చలిపులి గజగజ వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పడిపోవడంతో సామాన్య ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణతో పాటు ఏపీని కూడా చలి వణికిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాను చలి వణికిస్తోంది. సాయంత్రం నుంచి మొదలవుతోన్న చలి ఉదయం వరకు ఉంటోంది. పలుచోట్ల పొగమంచుతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో పొగమంచు ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీలో పెరుగుతున్న చలి తీవ్రతతో ఏర్పడుతున్న పొగమంచు వల్ల రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అభయారణ్యాల సమీపంలో ఉన్న రహదారులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. వాహనదారులకు రోడ్డు క్లియరెన్స్ లేకపోతే ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన వివరాలు మనకు హరికిషన్ అందిస్తారు. రోజు రోజుకి చలి తీవ్రత ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అన్నటువంటి తేడా లేకుండా చలి పులి పంజాతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉదయం 8:30-9 గంటల వరకు కూడా అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రానటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ప్రాంతాల సంబంధం లేకుండా కంప్లీట్గా కూడా చలి పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం విజయవాడ నగరంలో ఉన్నటువంటి హైవే పైన ఉన్నాము. ఈ హైవే కంప్లీట్గా కూడా ఇటు చెన్నై, కోల్కతాకు సంబంధించినటువంటి ఆ హైవే ఉంటుంది. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి హైవేలన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే వాహనదారులు ఉన్నారో వీరందరూ కూడా రాత్రిపూట ఎక్కువగా పొగమంచు ఉండడంతో చాలా వరకు కూడా తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. రోడ్ సైడ్ వాహనాలను నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే కంప్లీట్గా ఇండికేటర్స్ని కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తెల్లవారుజామున ఈ పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా లేకపోలేదు. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటటువంటి వారు, ఎవరైతే లారీలకు సంబంధించినటువంటి వారు, అలాగే ప్రైవేటు టూరిజం ట్రావెల్స్కి సంబంధించినటువంటి వారు, అలాగే ఆర్టీసీకి సంబంధించి అంటే లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళేటటువంటి ఈ వెహికల్స్ అన్నీ కూడా ఫాగ్ ల్యాంప్స్ అలాగే ఇండికేటర్స్ కంపల్సరీగా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఎదురవుతోంది. ఇటు రాయలసీమకు చూసుకుంటే ఇటు నల్లమల ప్రాంతంలో ప్రయాణించేటటువంటి వాహనాలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దోర్నాల నుంచి శ్రీశైలము, అలాగే దోర్నాల నుంచి ఆత్మకూరు, అలాగే నంద్యాల నుంచి గిద్దలూరు, ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా ఎక్కువగా నల్లమల ప్రాంతంలో ఉండడంతో, అడవికి సమీపంగా ఉండడంతో పొగ మంచు ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వాహనాల రాకపోకలకు కాస్త అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రముఖ అష్టాదశ శక్తిపీఠం జ్యోతిర్లింగం కలగలిసినటువంటి పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కూడా ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచుతో అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రధానంగా ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చలిపులి పెరగడం వల్ల ఎక్కువగా కూడా చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. కానీ ఉదయం నుంచి కూడా తమ దైనందిన జీవితంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా తమ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు తెల్లవారుజాము నుంచే కూడా బయటికి వస్తున్నారు. చాలా వరకు కూడా ఈ చలిపులితో కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. రోజు రోజుకి కూడా ఈ డిగ్రీస్ అనేవి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా డాక్టర్స్ కూడా సూచిస్తున్నారు, వైద్యులందరూ కూడా చలి వల్ల ఎక్కువగా కూడా చర్మం పొడిబారిపోతుంది, అలాగే పగులుతుంది. ముఖ్యంగా